మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంగమునకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము గత కాలము నుంచి ఉపమానాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరొకసారి నేను కొన్ని విషయాలను తెలియజేస్తూ వాక్యంలోకి వెళ్తాను. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే పక్కన ఉంచి పోల్చడాన్ని ఉపమానము అంటారు. ఒకవేళ ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడాన్ని కూడా ఏమంటారంటే ఉపమానము అని అంటారు అని నేర్చుకుని ఉన్నాం. అయితే ఈరోజు మరి గడిచిన ఆదివారము ఒక ఉపమానాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. అయితే మరలా ఒక్కసారి దానిని నెమరు వేసుకుని మనం ముందుకు వెళదాం. ఒక విత్తువాడు ఒక వ్యక్తిన ఉన్నాడు. అతను 4 రకాలుగా విత్తనాలు వేశారు. 4 స్థలాలలో వేశాడు. మొదటి నేలను త్రోవ పక్క నేల, రెండవ నేల రాతి నేల, మూడవ నేల ముండ్ల పొద అని చెప్పారు. వీటిలో విత్తనాలు పడినా కూడా అవి ఏమవ్వలేదంటే ఫలించలేదు. అయితే ఏ నేలలో మాత్రమే ఫలించింది అంటే మంచి నేల ఉన్న నేలలో మాత్రమే విత్తనాలు ఫలించడము అనేది చూస్తూ ఉన్నాం. అలాగే వాక్యము కూడా అనేకులు వింటూ ఉంటారు, కానీ ఎందుకు ఫలించలేకపోతున్నారంటే వాళ్ళు వినే దానిని బట్టి, వాళ్ళ హృదయ స్థితి సరిగా ఉండిన దానిని బట్టి మాత్రమే వాళ్ళు ఫలించగలరు. ఒకవేళ హృదయ స్థితి బాగోకపోయినా, వినే విధానము బాగోపోయినా, విశ్వసించే విధానము లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేరంటే అభివృద్ధి అనేది పొందలేదు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఎందుకు ఆ 3 నేలలు ఫలించలేకపోయాయి అంటే కారణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి నేలలో విన్నారు కానీ విశ్వసించలేదు కాబట్టి ఆ వాక్యాన్ని దుష్టుడు పట్టుకుని పోయాడు. ఈరోజు నిజంగా వినడానికి చాలా వింటూ ఉంటాం కానీ అన్నీ పాటించాం. నిజమేంటంటే రెండవది, విన్నాడు, విశ్వసించాడు కానీ శ్రమలను తట్టుకోలేకపోయాడు. కాబట్టి 2వ నెల ఫలించలేకపోయింది. 3వ నెల వినింది, విశ్వసించింది, బాగుంది, కానీ లోకానుసారమైన ఆశలు ఉండడం వల్ల అతను ఏం చేయలేకపోయాడంటే అభివృద్ధి పొందలేకపోయాడు. 4, అతను నిష్కపటమైన హృదయం. ఈరోజు నిజంగా సంఘంలో కూడా కొన్ని మాటలు మాట్లాడుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి వాటికి కొంతమంది లోబడరు. ఎందుకు లోబడరు అంటే వాళ్ళ హృదయ స్థితి బాగోలేదు అని మనం అర్థం చేసుకోవాలి. మేము కూడా కొంతమంది పేషెంట్లను చూస్తూ ఉంటాం. పేషెంట్లను మనం చూస్తూ ఉన్నప్పుడు డాక్టర్ గారికి ఒకసారి పిలిచి, సార్ అతను ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నాడు, చాలా చికాకు తెప్పిస్తున్నాడు సార్, మాట వినడం లేదు సార్ అని చెప్పాను. అంటే ఆయన ఏమన్నాడంటే, అందుకే ఆయన ఏమయ్యాడంటే పేషెంట్ అయ్యాడు. పేషెంట్ల యొక్క హృదయ స్థితి ఖచ్చితంగా బాగోదు. అలాగే ప్రియులారా, వాక్యమునకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళ హృదయాలు ఖచ్చితంగా బాగుండవని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా వాక్యము మనకి వినినప్పుడు దాని ప్రకారంగా జీవించాలి అంటే నీ హృదయము ఎలాంటిదై ఉండాలంటే నిష్కపటమైన హృదయముతో ఆ వాక్యాన్ని వినాలి. ఎవరిలో అయితే నిష్కపటమైన హృదయము ఉండదో వాళ్ళు ఎన్నటికీ కూడా రాగలుగుతారు కానీ మారలేరు అనేదైతే మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు 2వ ఉపమానముగా మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. అయితే ప్రియులారా, ఈరోజు వాక్య భాగాన్ని నేర్చుకునే ముందుగా దేవుడు ఎప్పుడూ కూడా మనుషులతో ఒకే విధానంలో మాట్లాడలేదు. మీకు గతంలో కూడా నేను ఒక విషయాన్ని తెలియజేశా. గతంలో ప్రవక్తలు కూడా జనాలతో ఎలా మాట్లాడేవాళ్ళంటే, ఆహియా ప్రవక్త అయితే తన బట్టలు చించి మాట్లాడాడు, అంతేనా? నాతాను ప్రవక్త అయితే గొర్రె ఉదాహరణ చెప్పి మాట్లాడాడు.
ఒక్కొక్క ప్రవక్త వారికి పొంది ఉన్న జ్ఞానముతో దేవుడిచ్చిన విషయాలను ప్రజెంట్ చేసేవాళ్ళు. అంటే నేను చెప్పినట్లుగా ఒకరు చెప్పలేరు, మరొకరు చెప్పినట్లుగా నేను చెప్పలేను. అయితే ప్రియులారా, దేవుడు మొదటి నుంచి జనాలతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి నెమరు వేసుకుని ముందుకు వెళదాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ మనం ముందుకు వెళదాం. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దీనిని చదువుతుంటే మీకేమైనా అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది దేవుడేనా? దేవుడే. అంటే దేవుడు మనుషులతో మాట్లాడాడా అంటే అవును, నిజంగానే మాట్లాడాడు. ఒకానొక సమయంలో దేవుడు మనుషులతో మాట్లాడడమే కాదు కానీ మనుషులతో కూర్చున్నాడు, మనుషులతో ముచ్చట్లు వేశాడు. సాయంకాల పూట ఆదాముతో దేవుడు మాట్లాడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి మనుషులకి బంధము ఎలాగ ఉండేదంటే కలిసి మాట్లాడుకునే విధంగా ఉండేది. అయితే దేవుడు ఎప్పుడూ కూడా మీరు గమనించినట్లయితే 2500 సంవత్సరాలు దేవుడు మనుషులతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడంటే అందరితో మాట్లాడాల, కేవలము ఇంటి పెద్దలతో మాట్లాడాడు. 2005 సంవత్సరములు అంటే భూమి పుట్టిన దగ్గర నుంచి మోషే దాకా దేవుడు సరాసరి మనుషులతో మాట్లాడేవాడు. అంటే దేవుడు మొట్టమొదటిగా ఎలాగో మాట్లాడాడు అంటే మనుషులతో డైరెక్ట్గా మాట్లాడాడు అని మనం నేర్చుకుంటున్నాం. అది కూడా ఎవరితో మాత్రమే మాట్లాడాడంట? కుటుంబ యజమానులు లేదా కుటుంబ పెద్దలు. చూడండి, ఉదాహరణకి ఆదాముతో దేవుడు మాట్లాడాడు, హానోకుతో దేవుడు మాట్లాడాడు, నోవాహుతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అలా పరిశీలన చేసుకుంటూ వెళితే దేవుడు కుటుంబ పెద్దలతో మాట్లాడాడు. అయితే ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళతా. ఎందుకు కుటుంబ పెద్దలతో మాట్లాడాడు? వాళ్ళతోనే ఎందుకు మాట్లాడాడు? ఆదాముతో మాట్లాడాడు. కయ్యూను చెడ్డవాడైనప్పటికీ కూడా, కయ్యూను యొక్క పెద్దవాడు కదా, ఆదాము తర్వాత ఎవరు అంటే ఇంకా కయ్యూనే. కాబట్టి కయ్యూనుతో కూడా ఏం చేశాడంట? మాట్లాడేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు మాట్లాడడమే కాదు కానీ మన యొక్క ముఖము యొక్క కవలికలను కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. ఇంత మనం చదివాం కదా, ఆదికాండం 4వ అధ్యాయము. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా అంటే నీ హృదయములో ఆలోచనలు, నీ ముఖములో కవలికలు ఎవరు గుర్తించగలరంట? దేవుడు గుర్తించగలడు. ఒక్కోసారి మనుషులు కూడా వాళ్ళ ముఖాలు కొంచెము బిగించుకుని కూర్చునే మనుషులు ఉంటూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు వెలుగుతూ ఉండే మనుషులు ఉంటూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఎందుకు బిగించుకున్నారో లేదా ఎందుకు చక్కగా ఉన్నారో అనేది మనమైతే చెప్పలేం. కానీ దేవుడు మనుషులతో మాట్లాడడమే కాదు కానీ మనిషి యొక్క హృదయ ఆలోచనలను చెప్పగలడు. మనిషి యొక్క ముఖము యొక్క కవలికలను కూడా గమనించగలడు అని మనం నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే దేవుడు మనుషులకు అతి సమీపముగా ఉన్నాడు. దేవుడు మనుషులను చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు. దేవుడు మనుషులతో చాలా చక్కగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నా. అంటే 2500 సంవత్సరాల్లో దేవుడు చక్కగా మాట్లాడాడు, అంతేనా? అయితే తదుపరి దేవుడు మనుషులతో మాట్లాడాల, కుటుంబ యజమానులతో మాట్లాడాల. పద్దాక 2500 సంవత్సరాలప్పుడు ఎలా చేశాడు, ఆ తర్వాత అలాగా ఆయన చేయాల. ఆయన మనసును మార్చుకున్నాడు, ఆయన మాట్లాడే విధానాన్ని మార్చుకున్నాడు. ఎలా మాట్లాడే విధానం మార్చుకున్నాడంటే
దేవుడు ఈసారి కేవలము ఆయన కొంతమంది వ్యక్తులతో మాట్లాడాడు. కొంతమంది వ్యక్తులు అంటే ఎవరంటే మోషే, న్యాయాధిపతులు, ప్రవక్తలు. మీరు ఎప్పుడైనా గమనించండి, యెహోవా సమూయేలుకు సెలవీయగా, యెహోవా ఏలీతో మాట్లాడగా, యెహోవా మోషేతో మాట్లాడగా, వీళ్ళందరూ ఎవరంటే భక్తిపరులు, వీళ్ళందరూ ఎవరంటే ప్రవక్తలు, వీళ్ళందరూ ఎవరంటే న్యాయాధిపతులు. గతంలో కుటుంబ యజమానులతో మాట్లాడిన దేవుడు తర్వాత ఎవరితో మాట్లాడాడంట? ప్రవక్తలతో, న్యాయాధిపతులతో మాట్లాడి ఆయన మాటలను ఈసారి ఏం చేశాడంటే శిలా పలకాలుగా చేశాడు. అంటే రాతి మీద రాయించాడు. ఇంతకుముందు ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే తన భక్తులతో మాట్లాడి 2 పలకలను సిద్ధపరిచి ఆయన మాటలు దేనిలో ఉంచాడంట? ఆ రాతి పలకల మీద ఉంచాడు. అంటే దేవుడు అందరితో మాట్లాడలేదంటే అవును, మాట్లాడాల. అదే నిర్గమకాండంలో ఏం చెప్తూ ఉంటాడంటే, మోషే నువ్వు దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడి దేవుడు ఏం చెప్పాడో మాకు చెప్పు, అది మేము వింటాం. ఒకవేళ మేము దేవుడితో మాట్లాడితే మేమేమైపోతాము? చచ్చిపోతాము అని భయపడిన పరిస్థితులు. అయితే ప్రియులారా, మీకు అర్థమవుతుంది 2500 సంవత్సరాలు దేవుడు ఎలా మాట్లాడంటే మనుషులతో మాట్లాడాడు. తర్వాత 1500 సంవత్సరాలు దేవుడు దేంతో మాట్లాడాడంటే తన యొక్క రాతి పలకల ద్వారా, తన యొక్క ఆజ్ఞల ద్వారా, తన భక్తుల ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, 2500 సంవత్సరాలు ఒకలాగా మాట్లాడాడు, 1500 సంవత్సరాలు ఒకలాగా మాట్లాడాడు. ఆ 1500 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే 2500 ప్లస్ 1500 కలిపితే 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల తరువాత దేవుడు జనాలతో ఎలా మాట్లాడాడు అంటే ఎలా మాట్లాడాడో మనం పరిశీలన చేద్దాం. దాని గురించి ముందుగానే తెలియజేశాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవర్తన వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పెను. ఈసారి దేవుడు ఎవరితో మాట్లాడాలనుకున్నాడంటే డైరెక్టర్గా కుటుంబ యజమానులతో మాట్లాడాలా, భక్తులతో మాట్లాడాలా, గ్రంథాల ద్వారా చెప్పట్లా. ఈసారి మాట్లాడింది ఎలాగంటే తన కుమారుని ద్వారా మాట్లాడాడు మనతో. అయితే ప్రియులారా, ఆ విషయాన్నే ప్రస్తుతము అని అంటారు. అంటే ప్రస్తుతము దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడంటే తన కుమారుని ద్వారా. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము పరిశీలన చేసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే దేవుడు 2500 సంవత్సరాలప్పుడు ఒకలాగా మాట్లాడాడు, 1500 సంవత్సరాలు ఒకలాగా మాట్లాడాడు, నానా విధములుగా మాట్లాడాడు, నానా రకాలుగా మాట్లాడాడు, నానా మనుషులను, అనేక రకమైన ప్రవక్తలను కూడా ఎంచుకున్నాడు. మనం కూడా చూసాము. ఓషియాతో మాట్లాడింది ఎవరు? దేవుడు. ఆ ఓషియాని ఎవరికి చెప్పమన్నాడు? ప్రజలకు చెప్పమన్నాడు. జఫన్యాతో మాట్లాడింది ఎవరు? ఆ జఫన్యాని ఎవరితో చెప్పమన్నాడు? హగ్గైతో మాట్లాడింది ఎవరు? హగ్గైని ఎవరికి చెప్పమన్నాడు? అంటే నానా రకాలుగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఆయన ఒకే రకానికి వచ్చేసాడు. ఇంకా అన్ని రకాలను ఏం చేశాడు? పక్కన పెట్టి ఒకే రకానికి వచ్చాడు. ఏంటి ఆ రకం? 2వ వచనం. ఈ దినముల అంతమందు. అంటే ఏ దినముల అంతమందు అంటే ఇప్పుడు ఈ దినాలు ఎలాంటివి అనుకుంటున్నామంటే మన అందరము కూడా ఈ భూమి మీద డబ్బులు పెట్టండి భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. ఈ బంగారాన్ని కొనండి. నాకు తెలిసి నేను బంగారం కొనడం 2016 మార్చి నెలలో కొన్నాను. 2730 రూపాయలకి కొన్నా గ్రామ్. అంటే ఇప్పుడు ఎంత ఉందో చెప్పగలరు ఎవరైనా?
నా ప్రశ్న అర్థమైందా? అర్థమైంది. ఎంత ఉంది ఇప్పుడు? కొనే వాళ్ళని అడగండి అని అంటారా? 9,800 రూపాయల దాకా ఉంది. ఇప్పుడు ఏంటిది? 1 గ్రాము 9,000 రూపాయల చిల్లర దాకా ఉంది. అంటే భవిష్యత్తు బాగుండాలని ప్రస్తుతం మనం చాలా కష్టపడుతూ ఉంటాం ఒక్కోసారి, అంతేనా? అయితే ప్రియులారా, దేవుడు కూడా ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఇది ఏ దినాలు అంటున్నాడంటే ఇంకా చాలా రోజులు ఉంటాయి అనుకోవడానికి లేదు. ఇది ఎలాంటి దినాలని చెప్తున్నాడంట? ఈ దినములాంతమందు. అంటే మనం ఏ దినాల్లో ఉన్నామంటే అంత్య దినములలో ఉన్నాం. అంటే ఇంకా చాలా భవిష్యత్తును చూస్తాం అనడానికి ఆశ లేదు. చాలా రోజులు ఉంటాయి అనుకోవడానికి అవకాశము కూడా లేదు. అంటే ఎప్పుడు ఈ యొక్క జీవితము, ఎప్పుడు ఈ యొక్క లోకము ముగింపబడుతుందో ఎవరికి కూడా తెలియదు. అయితే ఈ అంత్య దినముల యందు ఏం జరుగుతుందంటే, కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, మన అందరము కూడా అంత్య దినములలో ఉన్నాము. ఈ అంత్య దినములలో మనతో మాట్లాడేది ఎవరంట? కుమారుడు, అంటే యేసుక్రీస్తు. ఈరోజు ఒక్కోసారి కొంతమంది అంటాం, నా మాట కూడా వినవా అని అంటూ ఉంటాం. అంటే పిల్లలతో ఒక్కోసారి ఎలాగుంటుందంటే, నా మాట కూడా వినవా అని అంటే కుటుంబ యజమానుల మాటలు వినలా చాలామంది, ప్రవక్తల మాటలు వినలా చాలామంది, న్యాయాధిపతుల మాటలు వినలా చాలామంది. అయితే వాటన్నిటికంటే శక్తివంతుడు ఎవరంటే యేసుక్రీస్తు. అయితే ఈయన మాట కూడా నువ్వు వినవా అంటే, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే చాలా పవర్ఫుల్ పర్సన్ని దింపాడు. అంటే ఆయన ద్వారా నీతో ఏం చేయాలనుకుంటున్నాడు? మాట్లాడాలనుకుంటున్నాడు. నేను కూడా ఈ మధ్య రోజు గోధుమ గడ్డి జ్యూస్ తాగుతూ ఉన్నా, షుగర్ తగ్గిద్దంటే. అయితే ఏంటి బ్రదర్ బాగా నీళ్లు కలిపేస్తున్నారు, ఉండేదే గడ్డి, ఆ గడ్డిలో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారంటే, ఉట్టి గడ్డి జ్యూస్ తాగితే నువ్వు తట్టుకోలేవు అంటున్నాడు. ఖచ్చితంగా దాంట్లో ఏం కలపాలంట? నీళ్లు కలపాలి. ఒక్కోసారి కొన్ని పవర్లు తట్టుకోలేవు. మేము ఫిజియోథెరపిస్టులు కాకపోయినా మా ఇంట్లో ఫిజియోథెరపీ మిషన్ ఉంటే ఒకసారి అపర్ణాన్ని పెట్టమని ఇటు తిరిగేపాటికి ఇది ఇలా తిప్పింది. ఇలా తిప్పగానే నేను కై అని కేకేసా. ఎందుకని? ఆ పవర్ ఒకేసారి అమాంతం పెంచింది. అమాంతం పెంచితే ఆ సురక ఏం చేసిందంటే నా ఒంటిని వెంటనే ఒక్కోసారి కొన్ని పవర్ తట్టుకోలేం. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక పవర్ఫుల్ పర్సన్. ఆ పవర్ఫుల్ పర్సన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు దింపాడు. సరే, కుటుంబ యజమానుల మాట వినలేదు, సరే, ప్రవక్తల మాటలు వినలేదు, సరే, న్యాయాధిపతుల మాటలు వినలేదు, సరే, నా కుమారుని మాట కూడా మీరు వినరా? అయితే ఇప్పుడు నేను ఎవరి ద్వారా మాట్లాడాలని డిసైడ్ అయ్యారంటే, నా కుమారుని ద్వారా నేను మాట్లాడాలని డిసైడ్ అయ్యా. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన ఆ కుమారుని, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ఎంత పవర్ఫుల్ ఇక్కడ 2వ వచనం చెప్పేస్తుంది అనమాట. ఆయన సమస్తమునకు ఏమిటంట? వారసుడు. అయితే ఆయన ద్వారా ప్రపంచములను యుగములను నిర్మించను. అంటే ఇతను ఎంత పవర్ఫుల్ అంటే, ఇతను ఒక అధిపతి. ఇతను ఎంత పవర్ఫుల్ అంటే, ఇతను కొత్త సృష్టిని నిర్మించగలిగిన వాడు. అంటే ఈయన ఒక నిర్మాణకుడు, ఒక క్రియేటర్. ఎవరండి? యేసుక్రీస్తు. ఒక పాట ఉంటుంది, తరతరాలలో యుగ యుగాలలో ఎవరు దేవుడు? యేసే దేవుడు. భూమికి సృష్టికి కర్త ఎవరు? ఆయనే. అలాగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ప్రజలతో మాట్లాడేది ఎవరంటే, గతంలో సేవ చేసిన బాలసుందరం గారు అనుకుంటే మీరు పొరపాటు, మరి మొన్నటిదాకా సేవ చేసిన యేసుపాదం గారు అనుకుంటే పొరపాటు, ప్రస్తుతం మాట్లాడుతుంది నేను అనుకుంటే అది పొరపాటు. అంటే మీతో మాట్లాడేది ఎవరు అంటే, ఈ జీవ గ్రంథాన్ని వివరిస్తున్నప్పుడు ఆ మాటలు ఎవరివి అంట? అవి మా మాటలు కానే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, మమ్మల్ని ఉద్దేశించి చెప్పారు, మమ్మల్ని కావాలనే చెప్పారు, మా లోపాలనే చెప్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే జీవగ్రంథము, ఈ మాటలు ఎవరి మాటలు అంటే దేవుని యొక్క మాటలు. ఆ దేవుడు ఎవరంటే కుమారుడైన దేవుడు. ఆయన ఎలాంటి వాడు అంటే సమస్తమును సృజించిన వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే సమస్తమును కూడా మరొకసారి తయారు చేయగలవాడు. ఆయన యుగములను నిర్మించగలవాడు. ఆయన వారసుడు అని చెప్తున్నాడు.
అయితే ఏ యుగములో అయినా కూడా దేవుని మాటలు ఎవరైనా వినకపోయినా, ఎవరైనా గైకొనకపోయినా వారిని దేవుడు ఏం చేసేవాడంటే శిక్షించేవాడు, దండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం పాత నిబంధన నుంచి చూస్తున్నప్పుడు ఒక కయ్యూను అవ్వచ్చు, నోవాహు కాలంలో ప్రజలు అవ్వచ్చు, లోతు కాలంలో సొదొమ గొమొరా జనులు అవ్వచ్చు, అలాగే మనం చూస్తూ ఉన్నప్పుడు నాదాబు అబీహులు అహరోను కుమారులు అవ్వచ్చు, ఎవరైనా కూడా అంటే కుటుంబ యజమాని చెప్పిన దేవుని మాటలు వినకపోయినా, ప్రవక్తలు న్యాయాధిపతులు చెప్పిన మాటలు వినకపోయినా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు మనం వినకపోయినా మనం ఏమవుతామంటే శిక్షింపబడేవారిగా ఉంటామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే పోయిన వారం కూడా మనం ఏం నేర్చుకున్నామంటే, మనము వినాలి అంటే మనము ఎలాంటి హృదయము ఉండాలంట? ఎలాంటి హృదయము అని చెప్తున్నాడంటే నిష్కపటమైన హృదయం. నీవు నిష్కపటమైన హృదయముతో ఇక్కడ కూర్చోగలిగినట్లయితేనే చెప్పబడుతున్న యేసు క్రీస్తు ప్రభు వారి మాటలు, ఆ యొక్క శక్తివంతమైన మాటలు, అటువంటి గొప్ప మాటలు నీ హృదయము వాటిని ఏం చేయగలదంటే మరి తీసుకోగలదు. ఒకవేళ నీ హృదయము నిష్కపటమైనదిగా లేకపోయినట్లయితే ఆయన మాటలు నీ హృదయము తీసుకోలేనిదిగా ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, పోయిన వారం మనం ఏమి నేర్చుకున్నామంటే నిష్కపటమైన హృదయంతో దేవుని వాక్యమును వినాలి. చాలామంది ప్రార్థనలకు వచ్చినప్పుడు చాలా ఆలోచనలు బుర్ర మీద పెట్టుకుని వస్తారు, చాలా గడిబిడి గందరగోళం అంతా ముఖంలో పెట్టుకుని వస్తాడు. కయ్యూను అడుగుతున్నాడు కదా, కయ్యూను నువ్వు ఎలా కోపంగా ఉన్నావు, నీ ముఖాన్ని ఎందుకు భలే మీరే చెప్తున్నారే చిన్నబుచ్చుకున్నావు. అలాగే ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా కొంతమంది ముఖాలు మనం చూస్తున్నప్పుడు వినడానికి సిద్ధపడగలిగిన వాళ్ళలాగా కనపడరు. వాళ్ళు ఏదో అయ్యోమయ్యోలాగా అంటూ ఉంటారు కదా, కొన్ని పదాలు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఇలా కూర్చుందాము, అలా చేద్దాం, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చేయాలనుకుంది చేస్తూ ఉంటారు. కయ్యూను కూడా వాక్యానికి లోబడ్డాడా? ఆయన చెయ్యాలనుకుంది చేశాడా? ఈరోజు ఒక్కోసారి సంఘస్థులు కానీ ఒక్కోసారి జనాలు కానీ ఎన్ని చెప్పినా కూడా ఏది చేయాలనుకుంటారో అది చేస్తారు, కానీ ఏమాత్రము కూడా దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో అది గ్రహించని వారిగా ఉంటూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈరోజు ఉపమానానికి మనం వద్దాం. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే దేవుడు ఇప్పుడు తన కుమారుని దేవుడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా శక్తివంతమైన పరిస్థితి. ఇది ఎలాంటి దినములు అంటే అంత్య దినములు అని మనం నేర్చుకోవాలి. అయితే ఈరోజు నేర్చుకోవాల్సిన ఉపమానం ఏమిటి అంటే గురుగుల ఉపమానం అంటారు. దీనిని గోధుమలు మరియు గురుగుల ఉపమానము అని తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు ఉపమానం మనకేం తెలియజేస్తుందంటే, నిన్నటి ఉపమానం ఏం చేసింది అంటే పోయిన ఆదివారము బాగా వినాలి అని చెప్పింది కదా. ఈరోజు ఉపమానం ఏం చెప్తుంది అంటే వినిన వాళ్ళు అందరూ కూడా దేవుని కుమారులు అవుతారు లేదా దేవుని వారసులు అవుతారు. ఇందాక వారసుడు ఎవరని చెప్పారు? యేసుక్రీస్తు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు మాటను వింటారో, ఎవరైతే యేసుక్రీస్తు మాటకి లోబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు మాటని గైకొంటారో వారు కూడా ఏమవుతారంట? వారసులు అవుతారు, దేవుని కుమారులు అవుతారని తెలియజేస్తుంది. అయితే ఈరోజు ఉపమానానికి మనం వద్దాం. పోయిన ఆదివారం చదువుకున్న ఉపమానం ఎన్ని సువార్తలో చూసాం మనం? 3 సువార్తలు. అయితే ఇప్పుడు చెప్పబోతున్న ఉపమానము కేవలము మత్తయి సువార్త మాత్రమే ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని నేను పరిశీలన చేస్తూ ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. విత్తువాని ఉపమానం అయిపోయింది, మరొక ఉపమానం చెప్పాడు. ఉపమానాలకి చాలా ఆదరణ కలుగుతుంది. ఎలాగా అంటే ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు వచ్చి, అయ్యా నువ్వు మొన్న ఒక ఉపమానం చెప్పావు కదా, దాని అర్థం ఏంటయ్యా అని అడుగుతూ ఉన్నారు. అంటే దేవుని వాక్యమును వినడానికి
కుమారుని ద్వారా తెలియజేయబడుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి జనాలలో ఏముందంట? ఆసక్తి, శ్రద్ధ ఉంది. అయితే ఈయన ఏం చేశాడంటే, వినేవాడు ఓపిక కదా, ఈయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒక ఉపమానం అయిపోయింది, వెంటనే రెండో ఉపమానానికి వచ్చేసాడు. ఏంటి రెండో ఉపమానం అంటే ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మీకు ఇందాకే చెప్పా, ఉపమానము అంటే ఏమిటి అంటే భూ సంబంధమైన విషయాలను పరలోక సంబంధమైన విషయాల పక్కన పెట్టి మాట్లాడడమే ఉపమానము. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఒక ఉపమానం చెప్తా. ఏంటి ఆ ఉపమానం అంటే, విత్తనము విత్తన ఒక మనుషుని పోలి ఉన్నది. ఏంటంట? పరలోకం. అయితే 25వ వచనం, ఒక మనుషుడు తన పొలములో ఏం చేశాడంటే విత్తనాలు విత్తేస్తాడు. విత్తనాలు విత్తేసిన తర్వాత సహజంగా మనిషి అనే వ్యక్తి ఉదయం పని చేయాలి, రాత్రి విశ్రమించాలి. అయితే ఇక్కడ కూడా విత్తనము విత్తిన తర్వాత తన పని ముగించుకున్న తర్వాత ఏం చేశాడంటే సేద తీర్చుకున్నాడు, అంటే విశ్రాంతి తీసుకున్నాడు. చూడండి 25వ వచనం, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. అంటే ఇందాక విత్తనం అని చెప్పాడు, కానీ అది వర, మొక్కజొన్న, మరి ఏదా అని చెప్పలా. కానీ రెండవ వచనం ఏం చెప్తుందంటే, ఆయన ఏ పంట వేశాడంట? గోధుమల పంట వేశాడు. గోధుమలు ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన పొలంలో విత్తేశాడు. విత్తేసి ఏమి చేశాడంట? నిద్రపోయాడు. ఈ నిద్ర నిర్లక్ష్యంతో పోయే నిద్ర కాదు, అలిసిపోయిన నిద్ర. అయితే ఈరోజు నిజంగా కొంతమంది ప్రార్థనలోకి వచ్చినప్పుడు కావాలని నిద్రపోరు. నిజమేంటంటే మనం ఏదో అంటూ ఉంటాం, కానీ చాలా దూరం నుంచి. మీరు ఎప్పుడైనా గుణదల నుంచి వచ్చే వాళ్ళని ఎప్పుడైనా పరిశీలన చేయండి, రాగానే నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నారాయణ గారు కూడా వాక్యం చెప్పినప్పుడు మా సత్యవతి గారు అని అంటూ ఉంటారు. అలాగే ఎందుకు అంటే కొంతమంది నడిచి వచ్చిన తర్వాత వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే కావాలని కాదు, చాలా దూరం నడిచి చాలా పాపం నైట్ డ్యూటీ చేసుకుని వచ్చిద్దాం. అయితే ఎంత కళ్ళు ఆపుకోవాలనుకున్నా కూడా తిరునాళ్ళమ్మ గారు, సత్యవతి గారు ఖచ్చితంగా నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, ఆ పేర్లని నేను చెప్పను, కానీ పాపం వాళ్ళ శరీర అలసటను బట్టి ఏమైపోతారంట? నిద్రపోతారు. అలా అని మనం వాళ్ళని తప్పు పట్టడానికి అవకాశమే లేనే లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ వ్యక్తి కూడా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఇతను విత్తిన విత్తనం ఏమిటి అంట? గోధుమ. అయితే ఇతనికి ఒక శత్రువు ఉన్నాడంట. అంటే ఒకడు బాగుంటే నిజముగా ఒక్కోసారి మన ఇరుగు పొరుగు ఓర్చుకోలేరు, ఒక్కోసారి మనతో పాటు పెరిగిన వాళ్ళే ఓర్చుకోలేరు, ఒక్కోసారి మనతో పాటు ఉన్న వాళ్ళే ఓర్చుకోలేరు. అయితే ఇతనికి ఎవరు ఉన్నారంటే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏం చేశాడంటే ఇతను గోధుమలు ఎదగకూడదని, ఇతను గోధుమల పంట చూడకూడదని ఇతను పడుకున్నప్పుడు ఏం చేశాడంటే అతను వచ్చి తన శత్రువు వచ్చి పడుకున్నప్పుడు వెళ్ళి ఏం చేశాడంట? గురుగులను విత్తాడు. అయితే ప్రియులారా, గురుగులు విత్తినప్పుడు వారు శత్రువు వచ్చినది చూడలేదు, శత్రువు విత్తినది కూడా చూడలేదు. అయితే ఇతను సహజంగా పంటకు వెళ్తున్నాడు, పొలానికి వెళ్తున్నాడు, చక్కగా దాన్ని సేద్యపరుచుచున్నాడు, దానికి నీటిని పెడుతున్నాడు. ఆ విత్తనాలు అంటే ఇతను వేసిన గోధుమలు, అతను వేసిన గురుగులు ఏమయ్యాయంటే ఆ మొలకలు మొక్కలయ్యాయి. ఆ మొలకలు ఏమయ్యాయంట? పైరులయ్యాయి. ఆ పైరులు గింజలు పెట్టాయి. ఆ పైరులు ఏం చేసాయంట? గింజలు పెట్టాయి. గింజలు పెట్టిన తర్వాత ఆ పొలాన్ని చూసే ఆ వ్యక్తికి అర్థమైంది, అంటే గోధుమలతో పాటు ఏమొచ్చాయంట? అదేంటి, నేను విత్తింది ఏమిటి? వెంటనే విత్తినవాడి యజమాని దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, నీకు ఒక పొలం ఉంది కదా, ఆ పొలంలో నేనైతే గోధుమలు వేసానయ్యా, గురుగులు వచ్చాయ్యా. నేను గతంలో అయితే పరిశీలన చేయలేదు. ఎందుకు అంటే విత్తనంగా ఉన్నప్పుడు లోపల ఏముందో తెలియదు. ఒక్కోసారి మనుషుడు అతని యొక్క హృదయంలో ఏముందో తెలియదు. అతను ఎలాంటి వాడో ఎలా చెప్పబడిద్దో తెలుసా? ఆయన మాట్లాడే మాటలు బట్టి, ఆయన ప్రవర్తించే విధానాన్ని బట్టి. అలాగే విత్తనము భూమిలో ఏముందో మనకు తెలియదు, కానీ పైకి వచ్చాక ఏది గోధుమో ఏది గురుగులో బాగా తెలుసుకోగలం. అయితే ఇతనికి అర్థమైపోయింది, అయ్యా మరి నేనైతే గోధుమలు వేసానయ్యా, కానీ ఏమొచ్చాయంట? గోధుమలతో పాటు
గురుగులు కూడా వచ్చాయ్యా అని అన్నాడు. అయితే యజమాని ఏమనాలి? పట్టుకుని 2 పీకాలి. ఎలా వస్తాయి, నేనైతే గోధుమలు వేసా కదా అని అనాలి కదా. కానీ యజమాని చాలా తెలివైనవాడు. యజమాని ఎలాంటి వాడంట? మీకు అర్థమైందా? దేవుడు మొట్టమొదటిగా యజమానులతోనే ఎందుకు మాట్లాడాడో? యజమాని అనేవాడు సరిగా ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా కుటుంబంలో మగవాడు బాగుంటే ఆ కుటుంబం ఖచ్చితంగా బాగుంటుంది. ఎప్పుడైతే కుటుంబంలో భార్య బాగుంటుందో ఆ కుటుంబం ఖచ్చితంగా బాగుంటుంది. ఎక్కడైతే భార్య భర్తలు సరిగ్గా ఉండరో ఆ విధానం ఎవరిలో కనపడిద్దో తెలుసా? వాళ్ళ పిల్లల్లో కనపడిద్ది. అంటే పిల్లలను బట్టి చెప్పచ్చు. కొంతమంది అంటారు ఇల్లును చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పచ్చు. అలా పిల్లల్ని చూసి కూడా తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో కూడా మనం చెప్పచ్చు. కాబట్టి సహజంగా ఈరోజు మనం గొప్ప తల్లిదండ్రులు కావాలి అంటే పిల్లల్ని ఖచ్చితంగా గిల్లో గిచ్చో తాడతీసో వంచో ఏదో ఒకటి చేసి వాళ్ళని సరైన బాటలో పెంచవలసిన బాధ్యత ఎవరిది? మనదే. వాళ్ళని గురుగులతో కలవకుండా పెంచవలసిన బాధ్యత ఎవరిది? వాళ్ళు అన్యాయస్తులతో కలవకుండా పెంచవలసిన బాధ్యత ఎవరిది? అయితే పిల్లలనే కాదు, మనము కూడా అన్యాయస్తులతో బ్రతకకుండా గోధుమల వలె బ్రతకాలి అంటే మనము ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రియులారా, అప్పుడు యజమాని అంటున్నాడు, ఇతను ఎందుకు తెలివైనోడో నేను చదువుతాను, మీరు చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 13:28. యజమాని అంటున్నాడు, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? అంటే పొలం ఎవరిది? యజమానిది. పొలము ఆయనదంటే పంట కూడా ఎవరిది? యజమానిది. అంటే అక్కడ ఏ పని చేయాలన్నా అతను ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఖచ్చితంగా యజమాని. అలాగే ఈరోజు మనము ఒక కుటుంబంలోకి వెళ్ళి ఏదైనా పని చేయాలంటే ఆ కుటుంబంలో సలహా తీసుకోవాలి. అలాగే సంఘంలో కూడా ఏదైనా పని చేయాలంటే అక్కడ వారి సలహా ఖచ్చితంగా మనము తీసుకోవాల్సిందే. మనకి నచ్చినట్లుగా చేయడానికి అవకాశమే లేనే లేదు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఏమి పరిశీలన చేయాలంటే ఆ యొక్క పొలము కౌలు ఆ పని చేసే వాళ్ళు యజమాని దగ్గరికి వచ్చాయా, మేము గోధుమలే వేసాం కానీ గురుగులు వచ్చాయేంటి? సరే, ఈ గురుగులు మీరు వేయలేదు, వాటంతటికి వాటి కూడా రాలా. ఈ పని చేసింది ఎవరంట? శత్రువు అని యజమాని తనకున్న జ్ఞానంతో బాగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుంటే వెంటనే వీళ్ళు కూడా ఏమన్నారంటే, సరే అయ్యా, ఒక పని చేయమా, ఏది గోధుమో ఏది గురుగులో మేము తెలుసుకుని ఆ పొలంలో ఉన్న గురుగులన్నీ పీకేమా అని అడిగారు. ఉన్న గురుగులన్నీ మేము పీకేమా అని అడిగారు. అయితే ఇక్కడ అప్పుడు ఆ యజమాని అని చెప్తున్నాడు అనమాట, అమ్మాయి అక్కడ ఏం జరుగుతుందో మనం పరిశీలన చేద్దాం. ఏం జరుగుతుంది అంటే, మొత్తం పీకేమంటావా అయ్యా అని అడగగానే నీవు అక్కడ 28 ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? అంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఈరోజు ఒక్కోసారి ఇతరుల ఇష్టంతో మనము సంబంధం లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నువ్వు ఎక్కడ పని చేసినా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ ఇష్టాన్ని కనుక్కొని మనం చేయాలి. అలాగే సంఘము కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి, అక్కడ కనుక్కొని మనం చేయాలి. ఎక్కడైనా ఒక దానిలోకి మనం వెళ్ళి పని చేయాలి అంటే అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం కనుక్కోవాలి. అయితే వీళ్ళు అంటున్నారు, అయ్యా నీకు ఇష్టమైతే గురుగులను గోధుమలను ఇప్పుడే మేము వేరుపరుస్తాం. ఎందుకంటే మొన్నటిదాకా మాకు తెలియదు. ఎందుకని? అది ఎదగలా కాబట్టి. ఇప్పుడు ఎదిగింది కాబట్టి ఏది గురుగులో ఏది గోధుమలో సరే ఎందుకు పీకేస్తా అన్నారు వీళ్ళు, చెప్పగలరా? అంటే ఒకవేళ గురుగులు గోధుమలతో ఉంటే గోధుమలు అంత బాగా ఎదగవు కాబట్టి మేము ఏం చేస్తామంటే అవి వెళ్ళి పీకేస్తామయ్యా అన్నాడు. కానీ ఈ జ్ఞానవంతుడైన యజమాని చెప్పిన ఆన్సర్ మనం చూద్దాం. 29 అతడు వద్దు, ఒకే మాట ఏమన్నాడంట? వద్దు. ఒకవేళ మనమే అయితే ఎందుకు వద్దయ్యా, మేము పీకుతాంగా, నీకేంటి, మేము చూసుకుంటాంగా అని అంటూ ఉంటారు. నిజంగా నువ్వు పీకద్దు. ఒక్కోసారి కొంతమంది కొన్ని మాటలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయొద్దంటే ఎందుకు చేయకూడదు, ఇలాగే చేస్తాము. కొంతమంది అసలు ఏం అడగకుండా కూడా చేసేవాళ్ళు ఉంటారు.
ఈరోజు మనం స్థానిక సంఘములో కానీ, మన కుటుంబాల్లో కానీ, మనం పనిచేసే దగ్గరే కానీ, మనకి నచ్చినట్లుగా ఒకవేళ మనం చేసినట్లయితే, మనం ఆ యజమానికి ఏం చేసినట్లంటే ద్రోహం చేసినట్లుగా. మేలైనది ఏదైనా చేయాలంటే అక్కడ ఉన్న వ్యక్తిని కనుక్కుని అది చేయాలి. అయితే వీళ్ళు కూడా నిజంగా యజమాని తెలివైన వాడు, పనివాళ్ళు కూడా నమ్మకమైన వాళ్ళు. ఏ పనైనా కూడా ఎవరికి చెప్తున్నారు? ముందు యజమానికి చెప్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆయన అంటున్నాడు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. ఒక్కోసారి మీరు గురుగులు పీకాలనుకుంటారు కదా. ఒక్కోసారి మొన్న కూడా ఒక తెలివైన అమ్మాయితో బెండకాయలు కొనడానికి వెళ్ళాం. వెళ్ళగానే ఆ అమ్మాయి ఏం చేసిందంటే పాట్ 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 అని ఇరుపుతుంది. అమ్మ నువ్వేం కొనొద్దమ్మా అన్నాడు. వెంటనే అరైతే ఏమన్నాడు? నువ్వేం కొనొద్దమ్మా అన్నాడు. అంటే ఎప్పుడు కొన్నోళ్ళు వెళ్తే ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఒక ఆమె అంటుంది, బెండకాయలు ముదిరాయో లేదో ఇరిపి కాదు కళ్ళతో చెప్పాలన్నాడు. అది ఎలా వచ్చింది? అనుభవం. అలాగే ఇక్కడ గురుగులు కూడా ఏది గురుగులో ఏది గోధుమలో వేరు చేయగల అనుభవం మీలో లేదు. ఒక్కోసారి గురుగులు అనుకుని నువ్వేం పీకేయచ్చు? విలువైన పంట పీకేస్తావేమో, కాబట్టి పీకద్దులే, రెండు కలిసి పెరగనే. అయితే దానిని ఎప్పుడు వేరు చేస్తారంటే, మీరు ఎలాగో పని చేస్తా అన్నారు కదా, మీరు ఎలాగో పీకేస్తా అన్నారు కదా, ఎప్పుడు పీకాలి అంటే 30 వచనం, కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదగనీడు. అంటే కోతకాలం వచ్చినప్పుడు సంపూర్ణంగా కనపడిద్ది ఏది గోధుమో ఏది గురుగో. అప్పుడు పీకండి. పీకి గురుగులను ముందుగా కూర్చి, ముందేం పీకాలంట? గురుగులు ముందుగా కూర్చండి. వాటిని కూర్చి కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనెను అని చెప్తున్నాడు. ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటూ ఉన్నా. అయితే ప్రియులారా, మీకు ఒక పిక్చర్ ప్రజెంటేషన్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఒక ఉపమానపూర్వకంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన చెప్పాలనుకుంటున్న వాక్యం దేని గురించి అంట? ఒక పొలము కలిగిన వాడు ఏం విత్తాడంట? గోధుమలు విత్తాడు. అంతేనా? ఆ గోధుమలు గురుగులు తేడా చెప్పగలరా? ఏది గోధుమ ఫస్ట్ది అంటే అటు రెడ్ కలర్లో ఉంది అదే కదా ఫస్ట్ది? అది కాదా? ఇదా? ఎలా చెప్పగలిగారు? మీకు గింజలు ఉన్నాయి, అంతేనా? అంటే గోధుమలకి ఏముంటాయంట? గింజలు ఉంటాయి. అయితే ఆ పిచ్చి మొక్క కూడా ఎలా కనపడుతుంది? గోధుమలాగే కనపడుతుంది, కానీ దానికి ఏమి లేవండి, గింజలు లేవు. అయితే ప్రియులారా, ఇంకా బాగా మనకు అర్థం అవడానికి ఇంకా బాగా క్షుణ్ణంగా కనపడుతుందా? గోధుమలు కలిగి ఉన్నది ఇది, అది. అయితే రెండు దగ్గరగా ఉన్నాయి, కానీ దానిలో విలువైనది మాత్రం ఏదంటే గోధుమలే. అయితే ప్రియులారా, శత్రువు వచ్చి ఏం చేశాడంట? గురుగులు విత్తిపోయిన తర్వాత వాళ్ళు పరిశీలన చేస్తున్నాడు. అదేంటి, మేము విత్తింది గోధుమలు కదా, గురుగులు ఎలా వచ్చాయి అని. గురుగులు ఎలాగో వచ్చాయని యజమానితో మాట్లాడుతూ ఉన్నప్పుడు యజమాని చెప్పాడు, ఇది ఎవరి పని అంట? శత్రువు పని. అప్పుడు ఈ యజమానులు ఏమన్నారంట? ఈ పని వాళ్ళు ఏమన్నారంట? పీకి పడేమా అని అన్నారు. అప్పుడు యజమాని ఏమన్నాడు? పీకద్దు, రెండింటినీ కూడా ఏం చేయాలంట? ఎదగనియ్యి అని చెప్పాడు. ఎప్పుడు పీకాలి? కోత సమయం వచ్చింది. ఒకరు కోయండి, ఒకరు కోసి కాల్చేయండి, ఒకరు గోధుమలను కోయండి. అక్కడ మీకు కనపడుతుంది ఆ బొమ్మ? అక్కడ మంటలు కనపడుతున్నాయా? ఆ మంటల్లో ఉండేవి గోధుమలేగా కాదా? ఏముంటాయి అక్కడ? గురుగులు. ఆ కట్టలు కట్టేవి ఏంటివి? గోధుమలు అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, అటువంటి డిస్కషన్ ఇంకా తన యజమానితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, విత్తనం వేశాడు, దొంగ వచ్చి ఏం చేశాడు? గురుగులు జల్లాడు, పరిశీలన చేసుకున్నారు, యజమానితో మాట్లాడారు. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఈ గురుగుల ఉపమానంలో నుంచి ఏమి నేర్చుకోవాలో అనే విషయాన్ని నేను ఇంకా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అయితే అసలు గోధుమలేంటి, గురుగులేంటి, పొలం ఏంటి, విత్తేవాడేంటి, శత్రువు ఏంటి, కోత ఏంటి, ఇదంతా కూడా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. విత్తేవాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన ఏమి మాత్రమే విత్తుతాడంట? గోధుమలు మాత్రమే విత్తుతాడు. అంటే గోధుమలు అంటే ఎవరంటే దేవుని కుమారులు, రాజ్య నివాసులు లేదా క్రైస్తవులు.
అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘములో ఎవరిని స్థిరపరుస్తాడంట? క్రైస్తవులను స్థిరపరుస్తాడు. విలువైన దేవుని వారసులను, గోధుమలను మాత్రమే స్థిరపరుస్తాడు. కానీ అదే సంఘములోకి సాతానుడు ఎవరిని జల్లుతాడంట? గురుగులను జల్లుతాడు. గురుగులు అంటే ఎవరంటే సాతాను పిల్లలు లేదా దుర్మార్గులు అన్నారు. పొలము అంటే ఏమిటి అంటే ప్రపంచము లేదా సంఘము. అంటే సంఘము అనే పొలములో విత్తేవాడు అనే యేసుక్రీస్తు ఎవరిని మాత్రమే విత్తాడు? మొదట గోధుమలను మాత్రమే, అంటే క్రైస్తవులను మాత్రమే విట్టాడు. కానీ శత్రువు ఏం చేశాడంటే సంఘాన్ని పాడు చేయాలని, సంఘ సభ్యత్వాన్ని పాడు చేయాలని, సంఘ సహవాసాన్ని పాడు చేయాలని, సంఘ సమాజాన్ని పాడు చేయాలని ఏం చేశాడంటే శత్రువు దుర్మార్గులను కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? సంఘంలో పెట్టాడు. ఆ దుర్మార్గుడు పక్కన ఎవరు కూడా ఉన్నారంట? మంచివాడు కూడా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కోసేవాళ్ళు ఎవరు అంటే దేవదూతలు. కోసేవాళ్ళు ఎవరంటండి? కోసే వాళ్ళకి అర్థం కాల. అయ్యా, భూమి మీద నువ్వు ఒక రాజ్యాన్ని స్థిరపరిచావు కదా, పూర్వంలో 2500 సంవత్సరాల క్రితం యజమానులతో మాట్లాడావు, 1500 సంవత్సరాలు మోషే, న్యాయాధిపతులు, ప్రవక్తలతో మాట్లాడావు, ఈ దినముల అంతమందు కుమారుడు అంటే నీ కుమారుడి ద్వారా మాట్లాడిన తర్వాత ఆ మాటకి లోబడిన వాళ్ళందరినీ కూడా సమకూర్చి వాళ్ళనే ఏమన్నావంటే క్రీస్తు సంఘం అన్నావు కదయ్యా. ఆ సంఘంలో నీ కుమారులు లాంటి వాళ్ళే ఉంటారు అనుకున్నా, కానీ ఆ సంఘంలో ఎవరు కూడా ఉన్నారంట? దుర్మార్గులు కూడా ఉన్నారు. ఎలాగా అని ఎవరు షాక్ అయ్యారు? దేవదూతలు షాక్ అయ్యారు. అప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఉంటారు. ఏమవుతారంట అంటే సంఘంలో ఎవరెవరు ఉంటారంట? మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అంటే సంఘం అంటే మంచివాళ్ళే అని అనుకుంటే అది పొరపాటు, సంఘం అంటే చెడ్డవాళ్ళే అనుకుంటే అది పొరపాటు. అంటే ఇరువురు కలిసే ఉంటారు. అయితే ప్రియులారా, మనము కొంచెం నేర్చుకుని ఇంకొంచెం ముందుకు వెళదాం. పొలము గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు దాకా మీకు చెప్పా, పొలము అంటే సంఘము లేదా ప్రపంచం. దానిలో ఎవరెవరు ఉంటారని చెప్పా? నీతిమంతులు, అనీతిమంతులు ఉంటారు. అయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అదేంటయ్యా? అవును, దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద చెడ్డవారిని మంచివారి మీదను భౌతికంగా దేవుడు ఇచ్చే సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, చాలా విషయాలను ఇరువురికి ఒకలాగే ఇస్తాడు. కానీ అన్నీ ఇవ్వడు, కొన్ని మాత్రము ఇరువురికి ఒకలాగే ఇస్తాడు. చూడండి, గోధుమలకి గురుగులకి ఒకే నీరా లేదా? గోధుమలకి గురుగులకి ఒకే ఎండ కాదా? గోధుమలకి గురుగులకి ఒకే విత్తేవాడా కాదా? గోధుమలకి గురుగులకి ఒకే యజమాన కాదా? కానీ అయితే ఇలాగే దేవుడు కూడా మంచివారి మీదనో చెడ్డవారి మీదనో ఆయన ఏం చేస్తాడంట? అన్నిటినీ సరిగానే ఇస్తూ ఉంటాడు. కానీ ఎవరు మాత్రమే మంచివాళ్ళు? అసలు ఇక్కడ ఏం చెప్పాడంటే పొలము అనే ప్రపంచంలో, పొలము అనే సంఘంలో ఎవరెవరు ఉన్నారంటే నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. కానీ దేవుడు ఇద్దరితో ఎలా ఉంటున్నాడంటే భౌతికంగా అన్నీ ఒకలాగే ఇస్తూ ఉన్నాడు. కానీ అసలు ఎవరు నీతిమంతులు, ఎలా నీతిమంతులు అయ్యారు? ఎవరు నీతిమంతులు, ఎలా నీతిమంతులు అయ్యారు? అసలు నీతిమంతులకు ఎలా ఆ పేరు వచ్చింది అంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆ గోధుమలు ఎవరు? ఇందా మీకు చెప్పే కదా, యేసు విత్తన గోధుమలు ఎవరంటే నీతిమంతులు అన్నాం కదా. అసలు వాళ్ళు ఎందుకు నీతిమంతులు అయ్యారు? ఎందుకు విలువైన గోధుమలు అయ్యారంటే తన్ను ఎందరూ అంగీకరించిరో ఎవరినండి? యేసుక్రీస్తుని. ఇందా మీరు హెబ్రీ రాసిన పత్రికలో చెప్పారు కదా, తన కుమారుని మాటను ఎవరైతే వింటారో,
అయితే తన్ను ఎందరో అంగీకరించారో, అంటే ఈ భూమి మీద, ఈ భూమి అనే ఈ పొలములో, ఈ సంఘం అనే ఈ పొలములో ఎవరైతే క్రీస్తు మాటలను ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు నామమున బాప్తిసము పొందారో, ఎవరైతే క్రీస్తు బాటలో నేను నడవాలని స్థిరపడ్డారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు నీతిమంతులు. అయితే తన్ను ఎందరో అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఈరోజు నీవు నేను నీతిమంతుడు అవ్వాలంటే ప్రార్థనకు వస్తే సరిపోదు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మాటను ఏం చేయాలంట? యేసుక్రీస్తు మాట అంటే ఎవరి మాట అండి? ఈ యొక్క గ్రంథములో ప్రతి మాట కూడా యేసుక్రీస్తు మాటే. మీ సువార్థికుడుగా పనిచేస్తున్న వారు చెప్పే మాట యేసుక్రీస్తు మాటలే. అవి యేసుక్రీస్తు మాటలో కాదో మీరు పరిశీలన చేసి వాటిని గైకొనవలసిన బాధ్యత ఎవరిదంట? మీదే. ఎవరైతే గైకొంటారో వాళ్ళు ఏమవుతారంటే నీతిమంతులు అవుతారని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన అందరము కూడా దేవుని మాటలను వినాలి, గ్రహించాలి, నడుచుకోవాలి. అప్పుడు ఏమవుతామంటే మనము దేవుని మనుషులం అవుతూ ఉంటాం అని తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు దేవుని పిల్లల అంటే నీతిమంతులు నువ్వు అవ్వాలంటే విశ్వసిస్తే సరిపోయిద్దా? దేవుడు అంటే నాకు ప్రేమ అండి, ఇదిగోండి నా జోబులో ఫోటో ఉంది, నా ఇంట్లో బొమ్మ ఉంది, మా ఇంట్లో సిలువ ఉంది, మా ఇంట్లో అయ్యగారు ఉన్నారు, మా ఇంట్లో ఈ కొబ్బరి నూనె ఉంది, ఇదిగోండి నెలకోసారి నేను జుట్టిస్తూ ఉన్నాను అంటే అయిపోయిద్దా? నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే, నువ్వు దేవుని బిడ్డగా అటువంటి అంగీకారము నీకు రావాలి అంటే, నువ్వు క్రైస్తుడు అవ్వాలంటే అదే యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం చెప్తున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేస్తున్నాడు. ముందు 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అందుకు యేసు అతడితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే, ఒక వ్యక్తి దేవుని బిడ్డ కావాలి అంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యమునకు వారసుడు కావాలంటే ఆయన ముందేం చేయాలంట? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే పాతోడిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే కొత్తది పట్టుకోవాలంటే పాతది. ఈరోజు మీ అందరూ కూడా మరి పిల్లలు ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు మా అబ్బాయి 1వ తరగతి నుంచి 2వ తరగతికి వెళ్ళాడు అనుకో, 2వ తరగతికి కూడా నేను 1వ తరగతి పుస్తకాలు తెస్తానంటే టీచర్ ఏమంటది? ఇవేం అవసరంలా, ఇప్పుడు వచ్చింది నువ్వు ఎక్కడికి? 2వ తరగతి. కాబట్టి ఇప్పుడు ఏ పుస్తకాలు పట్టుకు రావాలి? 1వ తరగతి కావాలా? అవసరం లేదు. అలాగే ఈరోజు నువ్వు నీతిమంతుడివి కావాలంటే, నువ్వు ఈరోజు దేవుని బిడ్డవి కావాలంటే, నువ్వు ఈరోజు దేవుని వారసుడివి కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఏమవ్వాలంటే ముందు విశ్వసిస్తే కుదరదు. చాలామంది కూడా నేను దేవుణ్ణి నమ్ముకుంటానని బాప్తిసం తీసుకుని కనబడిన వాళ్ళు కూడా ఉంటారు. నేను దేవుని బిడ్డ కావాలని అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు దేవుని బిడ్డలు ఎన్నటికీ కూడా కాలేరు. ఒక వ్యక్తి దేవుని బిడ్డ కావాలంటే ముందు ఏం చేయాలంట? క్రొత్త జన్మ రావాలి. క్రొత్త జన్మ అంటే పాత శరీరం మర్చిపో, పాత అవయవాలు మర్చిపో, పాత క్రియలు కూడా మర్చిపోయిన తర్వాత ఆ జన్మ ఎలా వచ్చింది? 5వ వచనం. యేసు ఇట్లా నేను ఆ జన్మ ఎలా వచ్చింది? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవి కావాలన్నా, దేవుని రాజ్య వారసుడివి కావాలన్నా, నువ్వు నీతిమంతుడివి కావాలన్నా, నువ్వు ఒక గోధుమ లాంటి వాడివి అవ్వాలంటే నువ్వేం చేయాలంటే విశ్వసించాలి. విశ్వసించిన దాని ప్రకారముగా నీటి మూలముగా, చాలామంది నీటి మూలంగా మాత్రమే జన్మిస్తున్నారు, కానీ నీటి మూలముగా మరియు ఆత్మ మూలముగా. అంటే ఆత్మ మూలంగా అంటే ఇంతకుముందు నీ ఆత్మ చెడు కోరుకుంది, ఇంతకుముందు నీ ఆత్మలో పాపములు ఉన్నాయి, ఇంతకుముందు నీ ఆత్మ చెడు ఆలోచనలతో నిండి ఉంది. కానీ ఇప్పుడు అలాగా ఉండకూడదు. ఒకసారి నీటిలో మునిగిన తర్వాత చర్మము మీద ఉన్న మురికి ఎలాగ పోయిద్దని నువ్వు నమ్మావో, క్రీస్తు ప్రభువారి పేరిట నీటిలో మునిగిన తర్వాత నీ పాపాలు కూడా ఏమవుతాయంట? కడిగివేయబడతాయి. ఈ కడిగివేయబడిన తర్వాత ఆ పాపాన్ని మరలా నువ్వేం చేయకూడదు? పుసుకోకూడదు, పులుముకోకూడదు. అయితే ప్రియులారా, ఈరోజు చాలామంది నీటి మూలంగా మునుగుతున్నారు, కానీ పాత పద్ధతులతో నడుచుకునే వాళ్ళు ఉన్నారు. పాత మాటలే, పాత చూపులే, పాత నడవడికతోనే జీవించేవారుగా ఉన్నారు. అయితే అటువంటి వారిని క్రైస్తవులు అంటారా? అటువంటి వారిని దేవుడి బిడ్డలు అంటారా? అటువంటి వారిని నీతిమంతులు అంటారా? అటువంటి వారిని గోధుమలు అంటారా? అన్నారు. అటువంటి వారిని ఏమంటారంటే మరి మనం నేర్చుకుందాం. ఇప్పుడు అనీతిమంతులను ఎవరంటారు? అక్కడ చూస్తున్నాం. అనీతిమంతులు ఎవరవుతారంటే దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టినవారు.
ఈరోజు నిజంగా చాలా గొంతును ప్రసంగం చేయడం అంత తేలిక పని కాదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇలా చెప్తే బాగుండు కదా, ఇదెందుకు మర్చిపోయే బ్రదర్ అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా చెప్పడం ఈజీ ఏం కాదు, ప్రిపేర్ అవ్వడం కూడా ఈజీ ఏం కాదు. నేను 4 నుంచి ట్యాబ్ ఎదరేసుకుని కూర్చుంటా, బయట కూర్చుంటా, లోపల కూర్చుంటా, పొద్దున కూర్చుంటా, సాయంత్రం కూర్చుంటా. ఒక్కోసారి ఆ ప్రసంగాన్ని మీ అందరికీ అర్థమయ్యే కోణంలో వివరించడానికి, అంటే నేనే కాదు చాలామంది సేవకులు ఏం చేయాలో తెలుసా, తలకిందులు పడాలి. ఈరోజు నిజంగా ఒక క్లాత్ని నీకు అనుకూలంగా కొట్టాలంటే ఇలా చిటికి వేస్తే రాదు. ఆ ఇరిగిపోయే సూదుల దగ్గర నుంచి, పెట్టే దారం దగ్గర నుంచి, తొక్కే దగ్గర నుంచి ప్రతి దానిలో జాగ్రత్త తీసుకున్నప్పుడు ఒక మంచి షర్టు వచ్చింది, అంతేనా? అలాగే ఒక మంచి ప్రసంగం రావాలి అంటే, ఒక మంచి వ్యక్తి రావాలి అంటే సాధారణమైన పని కాదు. అయితే ప్రియులారా, నువ్వు దేవుని మాటలు ఒకవేళ నిర్లక్ష్య పెట్టగలిగినట్లయితే నువ్వేమైపోతావంటే అనీతిమంతుడు అయిపోతావు, లేదా గురుగులు అయిపోతావు. అయితే అనీతిమంతుడు అని ఎవరిని అంటారంటే, ఇంకా జన్మించిన వారిని కూడా ఏమంటారంట, చెడ్డవారే అని అంటారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలను, భోగములను దాసులమైనై ఉండి దుష్టత్వమునందు, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. కానీ క్రొత్తగా జన్మించిన వాళ్ళు పాత జీవితాన్ని చెప్తున్నారు. పాత జీవితం ఎలా ఉందంట, అవివేకులం అంటే వివేకము లేని వాళ్ళము. అంటే గోధుమలు విత్తనం వల్ల 10 మందికి ఉపయోగం, గురుగుల వల్ల అవివేకుల వల్ల కూడా ఎవరికి ప్రయోజనము లేదు, అవిధేయుల వల్ల కూడా ఎవరికి ప్రయోజనము లేదు. అయితే వీళ్ళు ఏమైపోతారంటే మోసపోయేవారుగాను, మోసం చేసేవారిగాను, దురాశలు భోగములు కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఎవరు అనీతిమంతులు అంటే భోగములు అంటే తెలుసా? ఇప్పుడు ఏమో తెలియదు కానీ కొన్ని ఊర్లో భోగ కార్యక్రమాలన్నీ ఒక రోజు పెడతారు. పెట్టి రికార్డింగ్ డ్యాన్సుల కొరకు కొంతమందిని వేరే ఊరి నుంచి పిలిపించి మందు విందు చిందు అంటూ ఉంటారు కదా, ఇవన్నీ పెట్టి దానికి ఒక భోగం అనే ఒక పేరు కూడా పెట్టి ఆ భోగం రోజున చక్కగా సంతోషిస్తూ ఉంటారు. అంటే మనిషి వాటి అందు ఏం పడకూడదంట, సంతోషపడకూడదు. అయితే ప్రియులారా, అసూయ ఎందునంట చాలామంది అసూయ పరులు ఉంటారు. క్రైస్తవుల్లో కూడా అసూయ పరులు ఉంటారు తెలుసా? మొట్టమొదటిగా పుట్టిన కయ్యూని హేబేలులో కూడా ఒకళ్ళు అసూయపరుడు ఉన్నాడు. ఎవరైనా ఆ అసూయని ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. ఈరోజు నిజంగా నీ ముఖానికి ఒకవేళ పౌడర్ కొట్టి అందాన్ని చూపించగలవేమో, నీ ముఖంలో కుళ్ళు కొత్తంతులు నీ హృదయంలో ఉంచుకొని నీ ముఖాన్ని నవ్వుతూ పలకరించగలవేమో, కానీ నీ హృదయంలో ఉన్న కుళ్ళు, నీ హృదయంలో ఉన్న అసూయ, నీ యొక్క హృదయంలో దుష్టత్వం ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. అలాంటి వారు ఎలాంటి వాళ్ళంటే అనీతిమంతులని దేవుని వాక్యం అయితే తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు మాట వినందే, క్రీస్తు కనికరం లేనిదే, క్రీస్తు లేనిదే రక్షణే లేదు. రక్షణ లేనిదే మనం నీతిమంతులము కాలేం. మనం నీతిమంతులం కాలేదంటే ఇంకా మనం అనీతిమంతులుగానే ఉన్నాం. మనం అనీతిమంతులుగా ఉన్నామంటే భోగములో ఉన్నాం, పాపములో ఉన్నాం, దుష్టత్వములో ఉన్నాం, అసూయలో ఉన్నాం, నానా విధములైన పాపములలో మనం ఇంకా కూడా ఉన్నాం. కాబట్టి రక్షణ పొందకపోతే మనం ఇంకా అనీతిమంతులమే, రక్షణ పొంది ఇంకా పాపముతో ఉంటే మనం ఇంకా అనీతిమంతులమే అని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే మీకు అర్థమైందా? గురుగులు అంటే ఎవరు? నీతిమంతులు. వారిని విత్తింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంతేనా? మరి వింటున్నారుగా బానే. గోధుమలు అంటే ఎవరు? నీతిమంతులు. వారిని విత్తింది ఎవరు? యేసుక్రీస్తు. గురుగులు అంటే ఎవరు? అనీతిమంతులు, అవిశ్వాసులు, ఇంకా బాప్తిసం పొందిన వారు. మీరు బాధపడినా కూడా బాప్తిసం పొందిన వారిని ఏమంటారంట? అనీతిమంతులే అంటారు. బాప్తిసం పొంది పాపాలు చేసే వాళ్ళని కూడా ఏమంటారంట? అనీతిమంతులే అంటారు. వీళ్ళందరి కలయికే దేవుని రాజ్యం అంటారు. కానీ అది ఒక రోజు వేరుపరచబడింది. అయితే ప్రియులారా, విత్తినవాడు ఎవరంటే నీతిమంతులను యేసుక్రీస్తు అని మనం చూస్తున్నాం. అంటే అనీతిమంతులను విత్తింది ఎవరంటే సాతానుడని మనమైతే చూస్తూ ఉన్నాం. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక. శత్రువు ఎలా ఉంటాడు?
శత్రువు గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. శత్రువు గురించి, శత్రువు విత్తన విత్తనం గురించి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారి ద్వారా వాక్యం చెప్పే వాళ్ళలో కూడా ఎవరున్నారంట? 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వాక్యము చెప్పే వాళ్ళు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. వినే వాళ్ళలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళని ప్రేరేపించేది ఎవరంటే 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు. ఇదేం కాదంట? ఇదేం ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతమో కలుగు. కొంతమంది చెడ్డవారైనప్పటికీ కూడా నీతిమంతులుగా కనపడాలని కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి క్రియల చొప్పున వాళ్ళకి ఏముండిద్దంట? వాళ్ళకి అంతం అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చెప్పే వాళ్ళలో దొంగలు ఉన్నారు, వినే వాళ్ళలో కూడా దొంగలు ఉన్నారు. వీరిద్దరికీ అంతం ఎప్పుడు వచ్చిద్దంట? అంత్యదినములలో వచ్చిద్ది అని తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలామంది కూడా సువార్త ఛానళ్ళ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, రక్షణ ఛానళ్ళ ద్వారా, సువార్త కుడికిల ద్వారా చెప్పే ప్రతీదీ కూడా నిజమేనా? అబద్ధాలు లేవా? ఈరోజు ఒక్కోసారి స్టేటస్లు కొన్ని చూస్తూ ఉంటే వాక్యం తప్ప అన్నీ చెప్తూ ఉంటారు. మొన్న కూడా ఒక ఆయన ఏదో పూలు గురించి వాడాడు, ఆయన మీద కేసు పెట్టారు. నిజంగా వాక్యం చెప్పేవాళ్ళు ఏం చెప్పుకోవాలి? వాక్యం చెప్పుకోవాలి, యేసుక్రీస్తు బోధలు చెప్పుకోవాలి. ఇవి తప్ప జనాలను ఆకర్షించాలని చెప్పే ప్రతి మాట కూడా మనల్ని ఏం చేసిద్దంట? నష్టాల పాలు చేసిద్ది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఎవరు వాక్యం చెప్తున్నారు, ఎవరు సరైన వాక్యం, నీ మనసుకు నచ్చింది చెప్పడం కాదు, ఏది దేవుడు చెప్పింది చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి, ఏది వాక్యానుసారమైంది చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి. అంతేగాని అతను బాగా చెప్పాడు, అతను చెప్పింది నా గుండెగా అందుకుంది, అతను చెప్పేది కరెక్టే కదా ఇలా అనుకుంటే అయితే మనము కూడా అక్కడ చెప్తున్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను కూడా ఎవరి యొక్క వేషం వేసుకుంటాడంట? వెలుగు దూత. మీకు ఇందా చెప్పే కదా, దూతల పని ఏమిటి? కోత కోయడం. అంటే ఈ దూతలు చేసే వెలుగు దూత పని కూడా ఎవరు చేస్తున్నారంట? సాతానుడు చేస్తూ ఉన్నాడు. అయితే అపవాది యొక్క పనులు ఎలాగ ఉంటాయి అంటే చూడండి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే నీతిమంతులకు తండ్రి ఎలాగ ఉన్నాడో అపవాదులకి కూడా ఎవరున్నారంట? తండ్రి ఉన్నాడు. అపవాది మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చుచున్నారు. అంటే చెడ్డవారు, అనీతిమంతులు, గురుగులు ఎవరు ఉద్దేశాలను నెరవేరుస్తారంట? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిని విత్తాడంటే నీతిమంతులను విత్తారు. ఆ నీతిమంతులు ఎవరు ఉద్దేశాల ప్రకారంగా ఉంటారు? ఆయన ఉద్దేశాల ప్రకారంగా ఉంటాడు. అయితే సాతానుడు ఏం విత్తాడు? గురుగులు విత్తాడు. ఆ గురుగులు ఎవరి ఉద్దేశం ప్రకారం ఉంటాయి? ఆ యొక్క ఉద్దేశం ప్రకారంగా. ఈరోజు నువ్వు ఎవరి ఉద్దేశం ప్రకారంగా జీవిస్తున్నావు? దేవుని ఉద్దేశం ప్రకారంగా జీవిస్తున్నావా, లేదా అపవాది ఉద్దేశ ప్రకారంగా జీవిస్తున్నావో పరిశీలన చేసుకో. చూడండి, అది చెప్తున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. సాతానుడు ఎలాంటి వాడంటే దొంగ వేషాలు వేసుకునేవాడని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతడు నరహంతకుడు అంట. అవును, నిజంగా ఒక నీతిగా ఎదిగే వాడిని నశింపజేయగలిగిన వాడు. అలాంటి వాడిని ఏమన్నారంట? నరహంతకుడు. అంటే నీతిమంతులను అనీతిమంతులుగా మారుస్తాడు తన మాటలను బట్టి, తన క్రియలను బట్టి. సత్యమందు నిలిచిన వాడు కాదు. ఈరోజు మనం దేని యందు నిలవబడాలంట? నువ్వు సత్యమందు నిలవబడ్డావంటే నువ్వు ఎవరు అంటే క్రీస్తు వారివి. ఈరోజు ఒక్కోసారి మొన్న కూడా ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థన అయిపోయింది, ఆమెను అన్నాం. వెంటనే సువార్త ఛానల్ పెట్టి వాక్యం వింటున్నారు. మేము అక్కడే కూర్చున్నాం. ఇంకేమంటాం? ఏమన్నా నేను ఎందుకు అనడం? ఒక్కోసారి కొంతమంది వివేకము ఉండదు. ఇందాక అక్కడ అదే చెప్పాడు, వివేకము లేని వారు. ఈరోజు మనం ఏ పని చేసినా వివేకంగా చేయాలి. అక్కడ చూడండి, విత్తనాలు విత్తాడు, గింజ వచ్చింది. గింజ రాగానే ఏమర్థమైంది? అక్కడ వారికి గోధుమలతో పాటు ఏమున్నాయంట?
గురుగులు ఉన్నాయని వివేకంగా చూసి ఆ విషయాన్ని ఎవరికి చెప్పారంట? యజమాని. ఎప్పుడైనా మనము వివేకంగా వ్యవహరించాలి. ఏదో గుడ్డొచ్చి చేల్లో పడినట్టు మనం ప్రవర్తించకూడదు. అలాంటి పనులు మనం చేయకూడదు. ఆ పనులు మనకి ఎటువంటి లాభమును కూడా, అక్కడ అంటున్నాడు, నేను పని చేస్తా, నీకెందుకు, నువ్వు మాట ఇవ్వు, నేను పీకేస్తా కదా అన్నాడు. నువ్వేం పీకద్దు బాబు అంటున్నాడు. ఎవరు? అలాగే కొంతమంది పని చేస్తా, నేను చేస్తా అంటాడు. కానీ నువ్వు పని చేయకపోతేనే మాకు మంచిది. ఎప్పుడు పని చేయాలో మనం నేర్చుకోవాలి. అన్ని వేళలా అన్ని పనులు కూడా ఏం జరగవంట? మేలు జరగవు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు మేలో, మొన్న కూడా మా ఇంట్లో చెప్పా, అర్ధరాత్రి 2ంటికి మోటార్ అవుతుంది, కావాల్సి వస్తే ఇల్లు అమ్మేద్దాం, కావాల్సి వస్తే ఇల్లు ఖాళీ చేద్దాం, 2ంటికి మోటార్ మీరు వేయద్దు. నీళ్ళు వస్తే వచ్చాయి, రాకపోతే లేదు. అంతేనా? మన నిద్ర కంటే అది ఎక్కువ కాదు, మన ఆరోగ్యం కంటే అది ఎక్కువ కాదు. అలాగే ఇక్కడ కూడా నీతిమంతులు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే దేవుని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ అనీతిమంతులు దేనికి ప్రాధాన్యత ఇస్తారంట? అపవాదికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు సంఘంలో మనము వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఒకవేళ వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ఏదైతే చెప్పబడిందో ఆ వాక్యానుసారంగా నువ్వు ఖచ్చితంగా జీవించాలి. ఆ వాక్యానికి ఖచ్చితంగా లోబడాలి. ఇంకా నువ్వు లోబడని వాడిగా ఉంటున్నావంటే నువ్వు గోధుమ గురుగా. ఒకవేళ నువ్వు గోధుమ అయితే నువ్వు క్రీస్తుకు చెందిన వాడివి. ఒకవేళ నువ్వు గురుగా అయితే నువ్వు క్రీస్తుకు చెందిన వాడివి కానే కాదు. వాళ్ళతో పెరిగినంత మాత్రాన గోధుమ గురుగు కాదు, గురుగు గోధుమ కాదు. కాబట్టి గోధుమ గురుగు ఒక దశలో ఒకలాగే ఉంటాయి, కానీ పెరిగి పెద్దదైన తర్వాత ఖచ్చితంగా వ్యత్యాసం అయితే కనపడుతూ ఉంది. అలాగే కొంతమంది కనపడడానికి చాలా మంచిగా కనపడతారు, కానీ గురుగుల్లాగా ఉంటూ ఉంటారు. కొంతమంది మరి ఈరోజు మనము స్థానిక సంఘములో ఈ ప్రపంచంలో ఎలా ఉన్నాం? గురుగులుగా ఉన్నామా? అంటే క్రీస్తు చేత విత్తబడిన క్రైస్తవులుగా ఉన్నామా? అపవాది క్రియలను నెరవేర్చడానికి ఉన్నామా అనేది పరిశీలన చేయండి. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇంకా ముగిస్తున్నాను. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే ఇక్కడ దేవుడే ఏం చెప్తున్నాడంట? వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరున్నారంట? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు వాక్యం చెప్పే మీ సేవకులు అనిల్ అవ్వచ్చు. అతను వాక్యం చెప్పేది అది నిజమో అది అబద్ధమో, ఆయన విత్తేది గోధుమలో గురుగులో ఎవరు తెలుసుకోవాలి? మీరే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలరు? దాన్ని పరిశీలన చేసినప్పుడు. ఒకవేళ పరిశీలన చేయకపోతే ఆయన ఏది చెప్పినా కూడా అది నిజమే అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి పరిశీలన ఎప్పుడు కూడా నిన్ను గొప్ప భక్తిపరుడిగా మారుస్తుంది. భక్తులు అందరూ కూడా పరిశీలన చేసి భక్తులైన వాళ్ళే. సౌలు చూడండి, ఫస్ట్ క్రైస్తవ్యానికి వ్యతిరేకం, పరిశీలన చేసి తర్వాత ఏమైపోయాడు? హతసాక్షి అవ్వడానికి సిద్ధపడిపోయాడు. అంతేనా? నిజమైన భక్తులు ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. తర్వాత చెప్తున్నాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే నువ్వు ఏం చేయాలంటే నీ వాక్యము చెప్పే ఆ వాక్యాన్ని పరీక్షించాలి. ఆ వాక్యము చెప్పే సేవకుని ప్రకటించాలి. ఎవరు చెప్తే ఏముంది? ఆ బైబిల్లోనే కదా. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు, వీళ్ళు మనకు చుట్టం, వీళ్ళు నా అబ్బాయి, ఇతను మా తాత, ఇతను మా బాబాయి అని వాక్యము మనం వినకూడదు. వాక్యము ఎవరిది అవ్వాలంట? దేవునిది అవ్వాలి. అది సరైనదో కాదు, ఆ వాక్యము ఆ గోధుమ నీకు విలువ ఉందో లేదో అని నువ్వే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రతి వాక్యమును నమ్మక, ప్రతి సేవకుని నమ్మక, వారు దేవుని సంబంధమైన వారో లేదా అపవాది సంబంధంలో మీరు గ్రహించేవారుగా ఉండాలని దేవుని వాక్యానుసారంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అయితే ఈ యొక్క లోకంలో గోధుమలు గురుగులు లాగా ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, నిజ బోధకులు ఉన్నారు. మరి అబద్ధమైన విశ్వాసులు ఉన్నారు, నిజమైన విశ్వాసులు ఉన్నారు. ఈ అబద్ధమైన విశ్వాసుల గతి ఏమిటి చివరికి అంటే గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టు
మీరు త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఒక్కోసారి కొంతమంది చాలా భక్తిగా ఉంటారు, ఉండి మారిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే మనకి ఏమనిపించింది? ప్రార్థనకి రోజు వచ్చే వాళ్ళు సడన్గా ప్రార్థనకు రారు. అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? అయితే కాబట్టి మనం కూడా ప్రార్థనలకి దూరం అవుతున్నామంటే, వాక్యానికి దూరం అవుతున్నామంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తుకు వేరైపోతున్నాం. నిజంగా మీ కుటుంబాల్లో ప్రార్థనలు జరగట్లేదంటే, మీరు ప్రార్థనలోకి మీరు ఏకీభవించట్లేదంటే మీరు దేవునికి ఏమైపోతున్నారంట? మీరు నీతిమంతులుగానే విత్తబడ్డారు, కానీ మీరేమైపోతున్నారంటే దేవునికి దూరం అయిపోతుంటే నీవు నీ కుటుంబము దేవుని స్వార్థ తట్టుకి నువ్వు వ్యతిరేకంగా తిరిగిపోయిన వాడివి అయిపోతావు. అయితే 7వ వచనం, అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు, అంటే ఈరోజు వాక్యానికి వ్యతిరేకంగా ప్రకటించిన, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళు ఏమవుతారు? ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, వాక్యం ప్రకటించినా కూడా వాక్యానుసారంగా లేని వాళ్ళు చాలా ధీమాగా వచ్చి కూర్చుంటూ ఉంటారు. మీరు ధీమాగానే కూర్చోండి, కానీ మీ ముగింపు ఎప్పుడంట? అంత్య దినములందు. ఇందాక జఫన్యా గ్రంథంలో అదే చదివాం. మీరు జఫన్యా గ్రంథాన్ని నేను ఆల్రెడీ వివరించా. ఆయన ఏం చెప్తాడంటే, ఒక దినం వచ్చిద్ది, ఆ దినం నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను పట్టుకుని అగ్నిగుండంలో వేస్తా అంటాడు. అయితే ప్రియులారా, ఈరోజు నువ్వు ధీమాగా పాపాన్ని చేసుకుని వెళ్తే, నువ్వు దజ్జాగా పాపానుసారంగా జీవిస్తూ ఉంటే, కానీ దేవుడు ఒకరోజు నువ్వు ఏం చేస్తున్నట్టే శాపగ్రస్తుడు అయిపోతున్నావు. అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావంటే నువ్వేమైపోతున్నట్టంట? శాపగ్రస్తుడు అయిపోతున్నావు అని తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, చివరిగా మత్తయి సువార్తలో ఉన్న విషయాలు చదువుకుని వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం నుంచి 43వ వచనం దాకా చదువుకుని ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం నుంచి. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. మంచి విత్తనం విత్తేవాడు ఎవరంట? ఎప్పుడుదా మనం నేర్చుకుంది అదే. పొలము ఏమిటంట? లోకం. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనాలు అంటే మంచి మనుషులు ఎవరి సంబంధులు? రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. అంటే చెడ్డవారు ఎవరి సంబంధులు అంట? సాతాను సంబంధులు. వాటిని విత్తినవాడు ఎవరంట? అంటే మంచి విత్తనాలు విత్తింది యేసుక్రీస్తు, గురుగులను విత్తింది ఎవరంటే అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయివారు ఎవరు? దూతలు. గురుగులు ఎలాగ కోర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగనే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఈరోజు సంఘంలో ఉన్న నిన్ను నన్ను మంచివాడివైన చెడ్డవాడినైనా ఆయన ఉంచుతాడు. కానీ నువ్వు చివరిదాకా ఆ చెడు స్వభావమే ఉంటే, చివరిదాకా ఆ దుష్టుడు సంబంధిగానే ఉంటే, చివరిదాకా నువ్వు వినని వాడిగా ఉంటే, నువ్వు చివరిదాకా విశ్వసించిన వాడిగా ఉంటే, నువ్వు చివరి వరకు కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాడిగా ఉంటే, కోత సమాప్తి అప్పుడు దేవదూతలు వచ్చి నేను ఎక్కడ పడేస్తాయంట? అగ్నిగుండంలో పడివేస్తాయి. అక్కడ ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు ఎవరు మాత్రమే వింటారంట? చెవులు లేనోళ్ళు వినరా? అంటే ఈరోజు మీరు అందరూ విన్నట్టేనా? అయితే మంచిది. అయితే నీతిమంతులు ఎలా ఉంటారంట? ఈ వాక్యాన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? చెప్పడానికి ట్రై చేయండి. బాగా తెలిసిన వాక్యం మీ అందరికీ. అప్పుడు నీతిమంతులు తమ దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. దీనికి అనుకూలమైన వాక్యం చెప్పగలరా? పోనీ నేను ఒక క్లూ ఇమ్మంటారా? 1వ కీర్తన. మొత్తం చెప్పబాకండి, దీనికి అనుకూలంగా ఉంది చెప్పండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతులు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. కానీ దుష్టుల మార్గం, ఈరోజు సంఘంలో నీతిమంతులు దుష్టులు ఉంటారు, ఈరోజు ప్రపంచంలో దుష్టులు నీతిమంతులు ఉంటారు, కానీ ఇద్దరు మార్గాలు ఒకటి కాదు. దుష్టుల మార్గం చివరికి ఎప్పుడు ఏంటంట? నాశనం. దుష్టుల మార్గం శాపం, దుష్టుల మార్గం అగ్నిగుండం, దుష్టుల మార్గం రెండో మరణం. కానీ నీతిమంతుల మార్గం సూర్యుని వలె
తేజరు. ఈరోజు నువ్వు సూర్యుని వల్లే నువ్వు తేజరిల్లాలంటే, నీ కుటుంబం తేజరిల్లాలి అంటే దేవుని వాక్యమును వినేవారిగా ఉండాలని తెలియజేస్తూ, మరి నాకు అర్థమైన విషయాలను, నేను గ్రహించగలిగిన విషయాలను ఈ ఉపమానాల ద్వారా మీకు తెలియజేశాను. చివరిగా ఒక్కసారి ఈ బొమ్మలు చూపించి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వాక్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా వచ్చారు. రెండో ఉపమానం ఏం ఉపమానం? గురుగులు గోధుమలు. ఓకే, ఈ గురుగులు గోధుమల్లో విత్తేవాడు ఏం చేశాడు? విత్తనం విత్తాడు. ఆయన విత్తింది ఏమిటంట? గోధుమలు. విత్తినవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ గోధుమలు ఎవరు? ఆ పొలం ఎవరు? నేనే చెప్పాలా? లోకం. చివరున్న వాళ్ళు వింటున్నారు, దగ్గర ఉన్న వాళ్ళు తప్పులు చెప్తున్నారు. సరే, తర్వాత ఆ క్రీస్తు విత్తింది ఏంటిది? గోధుమలు. సాతాను విత్తింది ఏంటి? కానీ రెండు ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయి. కానీ దాని తేడా ఎప్పుడు తెలిసిద్దంట? అలాగే మనుషుల్లో కూడా గుణాలు ఎప్పుడు అర్థమవుతాయంటే సమస్యలు వచ్చినప్పుడు, సంఘ కార్యక్రమాలప్పుడు, సంఘ నడిపింపు అప్పుడు జరుగుతూ ఉంటుంది. తర్వాత దాని తేడా బాగా అర్థమైద్ది. తర్వాత పరిశీలన చేశాడు. ఒకవేళ పరిశీలన చేయకపోతే అన్నీ విత్తేసి ఏం చేసేవాడు? యజమానికి ఇచ్చేవాడు. యజమానితో ఏం చేసేవాడు? తిట్లుగా ఇచ్చుకునేవాడు. నిజమైన పని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఎలాగా ఉందో 1-2 సార్లు పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ యజమాని ఏమన్నాడు? వాళ్ళ మీద కోపగించుకున్నాడా? కోపగించుకోలే. ఈ చేసిన పని ఎవరంట? ఈరోజు ఒక్కోసారి వాక్యం చెప్తున్న నాకు నీకు రేపో మాపు గొడవ రావచ్చు. ఈ గొడవ ఎవరి వల్ల అనుకోవాలి? నేను నీ వల్లే అనుకోవాలి. అంతేనా? అనిల్ చెప్తే ఇంకా మీరు వాక్యం వినకూడదు, ఈ అనిల్తో పెట్టుకోకూడదు, మొన్న నా మాట వినలా అని అనుకోవాలి మీరు. అంతేనా? అంటే మన మధ్య సమస్యను రేకెత్తిచ్చేది ఎవరని గుర్తించుకోవాలి మీరు? సాతానేనా? అంటే ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఏమి ఉండకూడదు, విభేదాలు. సంఘంలో నిజంగా కలహాలు వస్తాయి, వచ్చినా కూడా ఆ కలహాలు పెట్టేది ఎవరని తెలుసుకోవాలి? సాతానుడని ఎవరు తెలుసుకుంటారంటే నిష్కపటమైన హృదయం ఉన్నవాడు. నిష్కపటమైన హృదయం లేనివాడు ఏం చేస్తాడంటే మనిషి మీద పగ పెట్టుకుంటాడు. అయితే తర్వాత వీడేం చేస్తాడంటే జ్ఞానం లేనివాడు వెంటనే పీకేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు కొంతమంది రిలేషన్ అలాగే ఉంటుంది. ఏదైనా తేడా వస్తే రామ్ రామ్ నీకు నాకు బంద్ అని అంటూ ఉంటారు. అంతేనా? అలాగే కొంతమంది సంఘంలో ఏదైనా అన్నాం అనుకో, పొలోమని 4 కన్నీటి చుక్కలు పెట్టి ఇంక ఈ సంఘానికి రాను, నేను, మీరు నన్ను పిలవద్దు, నేను ఇంకో సంఘం పెట్టుకున్నా అని అంటూ ఉంటారు. అంతేనా? ఇలా ఉండకూడదు. ఎప్పుడైనా కూడా ఆగాలి. ఏం చేయాలి? వెయిట్ చేయాలి, సహనం ఉండాలి. తీర్పు తీర్చేది ఎవరంట? ఎవరు నీతిమంతుడో ఎవరు అనీతిమంతుడో తీర్పు తీర్చే అవకాశము నీకు నాకు ఆయన ఇవ్వాలా. ఇది నీతి అని అది అవినీతి అని ఎంచగలిగే సామర్థ్యత జ్ఞానం నీకు నాకు ఇవ్వాల. కానీ కోతకాలమందు దేవదూతలు చెప్తారు ఎవరు నీతిమంతులో ఎవరు అనీతిమంతులో, ఏది నిజమైన సంఘమో ఏది నిజము కాని సంఘమో, ఎవరు ఏ ఉద్దేశాల నుంచి బయటకు వెళుతున్నారో ఎవరు ఏ ఉద్దేశాలతో లోపలికి వస్తున్నారో దేవుడు అప్పుడు తీరుస్తూ ఉంటాడు. ఏ ఉద్దేశాలతో పని చేస్తున్నాడో దేవుడు చూస్తాడు. మంచి ఉద్దేశాలతో పని చేయబడిన వాని పని ఎప్పుడు కూడా నాశనం చేయబడదు. కట్టబడింది, యజమాని దగ్గరికి వెళ్ళింది. చెడు ఉద్దేశంతో చేసిన వాని పని కాల్చవేయబడింది. ఈరోజు సంఘములో నువ్వు ఒక ప్రార్థన పెట్టినా, ఒక వస్తువు కొన్నా, ఒక మంచి చేసినా, ఒక బూందీ ఇచ్చినా, ఒక లడ్డు ఇచ్చినా, ఒక కుర్చీ ఇచ్చినా, ఒక చేప ఇచ్చినా, ఒక చీర ఇచ్చినా, ఒక గాజు ఇచ్చినా, నువ్వు మంచి ఉద్దేశంతో చేస్తే చిన్నదానినైనా అభివృద్ధి పరచగలిగిన వాడు ఎవరంటే దేవుడు. దురుద్దేశంతో చేసే పెద్ద పనైనా కూడా ఆయన ఏం చేస్తాడంట? నాశనం చేసేవాడిగా ఉంటాడు. అయితే ప్రియులారా, యజమాని తెలివైనవాడు, పనివారు తెలివైన వాళ్ళు. యజమాని మాట పనివాళ్ళు విన్నారు కాబట్టి ఎక్కడైతే చెప్పేవాళ్ళు మాట వినేవాళ్ళు లోబడతారో అది ఎప్పుడు కూడా బాగుంటుంది. ఆ పొలం ఎప్పుడు కూడా మంచిగా పండుతుంది. ఆ సంఘం ఎప్పుడూ కూడా అభివృద్ధి పడుతుంది. కాబట్టి ప్రియులారా, మరలా చెప్తున్నాను, వాక్యము అనేది దేవునిది. అది మీ కుటుంబాల్లో మీరు ధ్యానిస్తే అది ఎవరికి మేలంటే మీకే మేలని తెలియజేస్తూ, మరి ఎప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. వాక్యము కొరకు సహోదరులు మరి యేసుపాదం గారి ప్రార్థన చేయవలసిందిగా కోరుకొనిచూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మొదటగా తండ్రి అయిన దేవునికి నిండు హృదయంతో